అందరికీ సింపుల్గా నా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో గరం మసాలా వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అది కొంచెం మగ్గినాక కొంచెం సాల్ట్. ఎప్పుడైనా ఆలోచించండి, ఆ ఆనియన్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాల్సిందే, తప్పదు. సాల్ట్ వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దాంట్లో కొత్తిమీర వేసినాక అది కొంచెం దగ్గర అయినాక అప్పుడు మళ్ళీ టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని అది మళ్ళీ దగ్గర అయినాక అప్పుడులోపు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియా పౌడర్, కొంచెం మిర్చి, కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆనియన్, కొంచెం ఆ ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత అప్పుడులోపు ఇది మగ్గినాక మనం తగినంత మిర్చి వేసుకొని కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయినాక 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అది మొత్తం ఆనియన్ అనేది మొత్తం ఇంకా దగ్గర కావాలని 2 గ్లాస్ వాటర్ వేసుకొని అప్పుడులోపు మనం ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, 2 పీసెస్గా చేసేసుకోవాలి. పీసెస్గా హాఫ్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ అన్నీ హాఫ్ చేసుకొని దాంట్లో తర్వాత కసూరి మెతి, లాస్ట్లో కసూరి మెతి తీసుకొని కొంచెం దగ్గర అయినాక అప్పుడు ఎగ్స్ పోర్ చేసుకొని దాంట్లో ఎగ్స్ డిప్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ, సింపుల్ మెథడ్గా ఎగ్ కర్రీ తయారవుతుంది. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ప్లీజ్.